ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్స్ 4 షిఫ్ట్లుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. ఒక్కో షిఫ్ట్కు 70 మంది చొప్పున 12 బృందాలు పనిచేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీం శ్రమిస్తున్నాయి. ఎప్పటికప్పుడు లోకో ట్రైన్ సహాయంతో లోపల నుంచి బురద మట్టి రాళ్లను బయటకు పంపిస్తున్నారు. జీపీఆర్ పరికరం డేటా ఆధారంగా గుర్తించిన 4 స్పాట్లలో తవ్వకాలను ముమ్మరం చేశారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా చిక్కుకుపోయిన 4 మానవ ఆనవాళ్లను బయటికి తీసే అవకాశం కనిపిస్తుంది. మరో 4 టన్నెల్ బోరింగ్ మిషన్ కింద చిక్కుకుపోయినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ 4 తీయడానికి ఇంకా 3 రోజుల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రమాద స్థలం వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ టీమ్స్ 4 షిఫ్ట్లుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. ఒక్కో షిఫ్ట్కు 70 మంది చొప్పున 12 బృందాలు పనిచేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ టీం శ్రమిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి కూడా 8 రోజులు పూర్తిగా గడిచిపోయింది. దీనికి సంబంధించి కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 12 బృందాలుగా కూడా సహాయక చర్యలన్నీ కూడా రెస్క్యూ టీమ్స్ 4 షిఫ్ట్లుగా లోపలికి, ఒక్కొక్క షిఫ్ట్కు 70 మంది లోపలికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. మొత్తానికైతే కూడా ఏదైతే జీపీఆర్ మిషన్ లోపలికి పంపించినప్పుడు దాదాపుగా 4 స్పాట్స్ అయితే గుర్తించింది. ఆనవాళ్ళు ఉన్నట్టుగా కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి కూడా ప్లాన్ ఏగా తర్వాత ప్లాన్ బిగా కూడా గుర్తించారు. మరో కొంత దూరంలో 26 అడుగుల బురద, దాని తర్వాత 8 మీటర్ల లోపల భూమి లోపల ఉన్నట్టు కూడా మరో 4 అక్కడ మృతదేహాలు ఉన్నట్టుగా కూడా జీపీఆర్ మిషన్ అయితే గుర్తించినట్టు కూడా తెలిసింది. మొత్తానికైతే కూడా ఈ 4 స్పాట్స్ కు ముందుగా అయితే రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఈ స్పాట్స్ ను ఇప్పటికే మార్క్ చేసి పెట్టారు. దీనికి సంబంధించి కూడా అక్కడ సహాయక చర్యలు అన్ని కొనసాగుతున్నాయి. ఏదైతే బురద నీరు ఇదంతా కూడా ఆ లోకో ట్రైన్ ను లోపలికి పంపించి అక్కడ నుంచి దీన్ని అంతా కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి 4 బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే మరో 4 కోసం అయితే 4 రోజులు శ్రమించాల్సిన 3-4 రోజులు శ్రమించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఎస్ఎల్బీసీ ఘటన అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి, రోజు రోజుకు ఏమవుతుందా అని ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రేపైతే మధ్యాహ్నం వరకు 4 బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సార్.